కోయంబత్తూరులో ఒక సంఘటన జరిగింది కదా 10 రోజుల క్రితం. ఒక 10 సంవత్సరాల బాలిక అపహరణ, హత్య. దాన్ని సీఎం విజయ్ చాలా సీరియస్‌గా తీసుకొని పోలీసులకు ఆదేశాలు ఇస్తే, పోలీసులు కూడా వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ కోసం టీములుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఈలోగా ఐపీఎస్ ఐజీ రమ్య భారతి, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ముగ్గురు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాకి జరిగినటువంటి సంఘటనలు, ఆ కేసు గురించి వివరించాలనుకున్నారు, అప్డేట్ ఇవ్వడం కోసం. అయితే ప్రెస్ మీట్ కంటే ముందు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు పగలబడి విరగబడి నవ్వారు. ముఖ్యంగా ఐజీ రమ్య, అలాగే ఇటువైపు ఐపీఎస్లు కూడా, మిగతా ఇద్దరు మగ ఐపీఎస్లు కూడా నవ్వుతూ ఉన్నారు. దాన్ని చూసినటువంటి చాలామంది నెటిజన్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇలాంటి కేసు విషయంలో ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారంటూ విమర్శించారు. అది చూసినటువంటి విజయ్ వెంటనే వీళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ చేశాడు. దాని గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయ్యిందని మీడియాలో వచ్చింది. మనం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. విజయ్ చాలా మంచి పని చేశాడు, వెల్ డన్ విజయ్ అని చెప్పి మనం కూడా ఒక వీడియో చేసాం. ఎందుకంటే అలాంటి వారిని సస్పెండ్ చేయడం అనేది, పోలీసులకు కూడా ఒత్తిడి ఉంటుంది, నవ్వడం తప్పేమీ కాదు. కానీ సంఘటన, ఏ సంఘటన జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంత విరగబడి నవ్వితే బాధితులకి ఏం నమ్మకం ఉంటుంది, చూసేవారికి ఏం నమ్మకం ఉంటుంది? వాళ్ళు, నేను అర్థం చేసుకుంటున్నాను, ప్రతిరోజు వాళ్ళకి ఇలాంటివే కాబట్టి నవ్వడం అనేది కామన్, అంటే డిఫాల్ట్గా వచ్చేస్తుంది నవ్వు ఏదైనా సరే. మనమైనా సరే ఎక్కడైనా చావు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎదురుగా వచ్చినప్పుడు పలకరిస్తే నవ్వేస్తాం మనం. అంటే ఇక్కడ చచ్చిపోయినటువంటి వ్యక్తి మీద ప్రేమ లేకనో బాధ లేకనో కాదు, అది డిఫాల్ట్గా మన నోటి నుండి వచ్చేస్తుంది ఆ నవ్వు అనేది. కానీ ఇక్కడ వీళ్ళు మరీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ అమ్మాయి విషయంలో నిజంగా లోపల అంత బాధ ఉంటే నవ్వు రాదు కదా బయటికి. పైగా వాళ్ళు ఎంజాయ్ చేశారు దాన్ని. ఆ విషయం మీద చాలామంది విమర్శలు ఇస్తే విజయ్ వీళ్ళకి సస్పెండ్ చేసేయడం తెలియగానే చాలామంది సంతోషించారు. కానీ ఇప్పుడు అసలైనటువంటి విషయం ఏంటంటే ఆ ముగ్గురిని ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు ఆయన. కేవలం ఇలాంటి వీడియోల వల్ల ఈ విధంగా మీరు నవ్వుతూ ఉంటే ప్రభుత్వం పరువు కూడా పోద్ది, పోలీసు వారికి కూడా నమ్మకం ఉండదు అనే విధంగా ఏదో కోప్పడ్డాడనే విషయం అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని మీడియాలు కూడా అలాంటిది ఏమీ జరగలేదు, అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ల మీద ఎటువంటి సస్పెన్స్ లేదంట. ముగ్గురు ఐపీఎస్లు ఒకేసారి సస్పెండ్ చేసేస్తారా అని కూడా ఇప్పుడు అంటున్నారు. పోలీసులకు కూడా ఒత్తిడి ఉంటుంది కదా, ఆ మాత్రం నవ్వితే అంటే ఇప్పుడు ఆ పాప మీద మాకు ఇది లేదని కాదు, కన్సర్న్ లేదని మీరు ఎలా అనుకుంటారని కూడా ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లే అంటున్నారు. సో వాళ్ళకి సపోర్ట్గా పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు జరిగినటువంటిది ఏమీ లేదు, ఏ సస్పెండ్ లేదు, ఏమీ లేదు. అయితే ప్రాక్టికల్గా ఇవన్నీ కొంచెం కష్టమే. మనం కూడా తొందరపడి ఒక వీడియో చేసాము విజయ్ గారి గురించి మాట్లాడుతూ గొప్పగా చెప్తూ, అంటే ఆయన గొప్పోడు కాదని కాదు, కానీ చాలామంది చేశారని మనము కూడా తొందరపడి చేసేసినటువంటి మాట వాస్తవం.